హైదరాబాద్లోని గచ్చిబౌలి కొండాపూర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు ఆక్రమణ నిర్మాణాలు తొలగింపు చేపట్టారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బండ వరకు రహదారి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసుల బందోబస్తులో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 18 ఏళ్ల రాజ్ అనే యువకుడు కాలు ఫ్రాక్చర్తో ఆసుపత్రిలో చేరగా చికిత్స సమయంలో సరైన డ్రెస్సింగ్ చేయకపోవడంతో ఇన్ఫెక్షన్ సోకి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 40 రోజుల చికిత్సకు ఆసుపత్రి 22 లక్షల బిల్లు విధించడంపై బాధిత కుటుంబం ఆందోళన చేపట్టింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ యువకుడు చిన్నప్పుడు తన తల్లికి ఇచ్చిన మాటను సంవత్సరాల తర్వాత నిలబెట్టుకున్నాడు. పెద్దయ్యాక నిన్ను హెలికాప్టర్‌లో తిప్పుతాను అని చెప్పిన అతను ఆ కలను నిజం చేస్తూ అమ్మను హెలికాప్టర్ రైడ్‌కు తీసుకెళ్లాడు. तो मैंने मम्मी से एक वादा किया था बचपन में कि जब मैं बड़ा हो जाऊंगा तो उनको हेलीकॉप्टर में बिठाऊंगा, तो आज वो दिन है। मगर बेचारी मम्मी को हेलीकॉप्टर देखते ही डर लगने लग गया। वो रहा हेलीकॉप्टर सुनते ही मम्मी के मुंह पे स्माइल देखो भाई। मम्मी को डर लग रहा है हेलीकॉप्टर में बैठने में। अब आज तक नहीं बैठे ना कभी ऐसे किसी भी चीज में। हेलीकॉप्टर की टिकट मुंशियारी डर लग रहा आपको? जैसे तैसे मैंने मम्मी को अंदर बिठाया और ये देखो मम्मी कैसे डर रही है, मेरा पैर पकड़ के बैठी, नहीं मुझे नहीं जाना। मैंने मम्मी को समझाया कुछ नहीं होता, मैं हूं ना आपके साथ। और फिर थोड़ा सा स्टाइल मारा मैंने, यार बनता है। फिर ये देखो मम्मी को डराता हुआ मैं, और अब हम लोग ले रहे हैं नज़ारों के मजे। मम्मी भी अब फुल स्वैग में आ चुकी, चश्मा लगा लिया मेरा बढ़िया। अब मम्मी के आ रहे हैंड साइंस फुल, क्योंकि हो गई है मम्मी खुश। अब ये पहाड़ ये वादियाँ तुम देखो भाई, क्या ही है, मतलब मेरा गांव जन्नत से कम नहीं है। और मम्मी की तो बात ही नहीं है, अब तो वो एक नंबर चिल हो चुकी हैं, बिल्कुल जगह दिखा रही है मुझे, वो देख कितना मस्का हुआ है ये वो करके। और ये रहा मेरा गांव, बिल्कुल स्विट्जरलैंड से कम नहीं है। मैं मम्मी को घुमा तो रहा था, बट मेरे अंदर का 10 साल का बच्चा बहुत ज्यादा खुश था कि मैंने जो मम्मी से वादा किया था वो सपना मैंने पूरा कर दिया। और लास्ट में मम्मी खुश तो मैं खुश, सारी मेहनत इन्हीं के लिए कर रहा हूँ। इसी तरह प्यार करते रहो गाइस, बाय बाय। చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ చట్టం చేసిన ఏకైక రాజధాని అమరావతి, అడుక్కోసారి రాజధాని మార్చడం అసాధ్యమని అన్నారు. అమరావతి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఓడిపోయారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ కొత్త స్లోగన్కు వచ్చారు. చట్టం కూడా అయిపోయింది. కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు పాస్ చేశాయి. ఇది రివర్స్ చేయాలంటే ఎవడల్లా కాదు. మళ్ళీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 2 సభలు కూడా ఎక్కడా జరగదు ప్రపంచంలో. ఒకసారి రాజధాని పెడతారు కానీ తుగ్లక్ మారిగా అడుకొక్కసారి రాజధాని మార్చడానికి ఎవ్వరూ ఆమోదించరు, రాజ్యాంగం ఆమోదించదు. ఇది జరగదు, జరగరాని కార్యక్రమం.
ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు దేవతల రాజధాని? అతను మ్యావిగన్ అంటే వాటికన్ కావాలంటాడు. బీఆర్ఎస్ నేత పట్లోల కార్తిక్ రెడ్డి తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలోకి వచ్చి ఇక్కడ జర్నలిస్టును తీసుకెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. విజయలక్ష్మిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒకసారి చూస్తుంటే చాలా బాధేస్తున్నది. ఆందోళనకరమైన ఒక పరిస్థితులు నెలకొన్నాయేమో అనే ఒక భావన వస్తుంది, కోపం కూడా వస్తున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు దక్కుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని కూడా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణ ప్రజల్లో ఒక ధైర్యం కూడా కేసీఆర్ గారు నింపిండ్రు. మా జోలికి ఎవరు వస్తారులే, మేము ఈరోజు మా రాష్ట్రంలో మేము ఉన్నాం, మా కవచంలో మేము జీవిస్తున్నాం అనే ఒక నమ్మకం ఆ రోజు తెలంగాణ ప్రజల్లో గట్టిగా ఉండే. ఇదేం నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగానో కేసీఆర్ గారు మా నాయకుడుగానో చెప్తలేను, వాస్తవాలు ఇవి కదా అని మీకు గుర్తు చేస్తున్నాను. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం పైన ఆర్థిక, సామాజిక దాడి జరుగుతుంది, తెలంగాణ భాష మీద దాడి జరుగుతుంది, తెలంగాణ సంస్కృతి మీద మళ్ళీ అదే దాడి జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రజల మీద కూడా ఈరోజు దాడి జరుగుతుందని గుర్తు చేస్తున్నాం. ఈరోజు వెంకటరామరెడ్డి గారి ఇంటికి వచ్చినాం మనం. కేసు ఏదైనా ఉండనివ్వండి, ఆంధ్ర పోలీస్ వాళ్ళు ఏదన్నా సెక్షన్లు పెట్టనివ్వండి, కానీ ఒక ఆడబిడ్డ అదే మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారు ఎదలు గుద్దుకొని చెప్తాడు కదా, నా జిల్లా నా జిల్లా అని చెప్పుకునే ఒక అదే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇద్దరు కూడా, మూడు పిల్లలు ఇద్దరు కూడా అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తులై వెంకటరామరెడ్డి మీద ఆంధ్ర పోలీస్ వాళ్ళు ఏ కేసులు పెట్టారు ఏంటో తెలియదు. సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఈ ఆడబిడ్డ పోయి కంప్లైంట్ ఇస్తే సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ వాళ్ళు దగ్గరుండి వెంకటరామరెడ్డిని పోలీసులకి, ఆంధ్ర పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఏం భద్రత ఉన్నది తెలంగాణ వాసులకని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మొదటిసారి వెంకటరామరెడ్డి కర్నూలుకి తీసుకుపోయినప్పుడు చిత్రహింసలు పెట్టడం జరిగింది, 3rd డిగ్రీ పెట్టి విపరీతంగా కొట్టి, మళ్ళీ ఏమేమన్నారో ఏమేం చేసినారో తెలియదు కానీ విపరీతంగా ఆయనని టార్చర్ చేయడం జరిగింది, చిత్రహింసలు పెట్టడం జరిగింది. రెండోసారి అదే వెంకటరామరెడ్డిని, తెలంగాణ పౌరుడిని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి మీకు లేదా అంటున్నా నేను. మీరు మా నాయకులు కాదా? ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రులు కాదా? శాంతి భద్రతలు మీ దగ్గర లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర లేదా? మీరే కదా కాపాడాల్సింది. ఎట్లా అప్పచెప్పించిండ్రు మీ పోలీసులు? ఎట్లా అప్పచెప్పిండ్రు? రేపు వెంకటరామరెడ్డి ఒకవేళ నిజంగా రేపు అక్కడ ఎన్కౌంటర్ అయినా లేదా ఇంకోటి ఏదైనా భౌతికంగా ఏ హాని జరిగినా కూడా దీని బాధ్యత ఎవరు వహిస్తారంటున్నాను. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఇక్కడ దిక్కు కూడా చూడనీకి భయపడుతున్న వాళ్ళు ఇప్పుడు చొరబాటువై మన ఇంట్ల కాడికి వచ్చి మన ఆడోళ్ళని దొబ్బేసి మన వాళ్ళని పట్టుకపోతుంటే కనీసం బాధ్యత కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు లేకపోవడం, కనీసం చీమ చిటుకని కూడా అన్నట్టు కూడా లేకపోవడం నాకు చాలా బాధేస్తున్నది, చాలా చింతిస్తున్నా, చాలా కోపంతో, ఆక్రోషంతో నేను ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మేము వాళ్ళ ఇంటికి వచ్చి ఆ చెల్లమ్మలకే కానీ 2 పిల్లలు రాత్రిపూట ఎవరో తెలియదు తండ్రిని గుంజుకపోతుంటే ఒక 2 పిల్లలు ఎంత భయంలో ఉంటారన్నది ఆలోచన చేసుకున్నారు ఎవరన్నా? మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా, తండ్రిని ఎవరైనా గుంజుకపోతుంటే వాళ్ళలో మానసిక స్థితిలో ఎంత ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఏ విధంగా అయితే ప్రభావితం అయి ఉంటారో పిల్లలని ఆలోచన చేసిన రైలు. పాపం ఆమె ఒక్కామె ఏ విధంగా ఈ ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుందని కూడా ఆలోచన లేకుండా కనీసం ప్రభుత్వం తరఫు నుంచి మేము ఉన్నామమ్మా, మీరు తెలంగాణ పౌరులు, మా జీపీ మీ కేసు కొట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డీజీపీతో మేము మాట్లాడతాం, మేము తొందరగా తీసుకొస్తామని ఏ ఒక్కడని ఈరోజు ఇంటికి వచ్చి చెప్పిండ్రా అంటున్నాను. ఏ ఒక్కడని చెప్పిండా? సెడిషన్ కేసులు ఎట్లా పెడతారండి? సోషల్ మీడియాలో వెంకటరామ్ తప్పు ఒప్పు ఏది మాట్లాడినా కూడా సెడిషన్ కేసులు పెడతారా? సెడిషన్ కేసులు పెట్టి ఎవరి మీద పెట్టచ్చు ఇక సెడిషన్ కేసులు.
రాజద్రోహం కేసులు ఎవరి మీద పెట్టొచ్చు, నీ మీద పెట్టొచ్చు, నా మీద పెట్టొచ్చు, అందరి మీద పెట్టొచ్చు. రాత్రి వచ్చి అందరిని పోలీసు వాళ్ళు, ఆంధ్ర పోలీసు వాళ్ళు పట్టుకోపోతే ఇంక తెలంగాణ రాష్ట్రం అర్థమేమున్నది? మీరు ముఖ్యమంత్రిగా ఉండి అర్థమేమున్నది అంటున్నా. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫునే కానీ వ్యక్తిగతంగా నేను కూడా ఈ కేసును ఫాలోఅప్ చేస్తా. వెంకటరామరెడ్డి సురక్షితంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఖచ్చితంగా కుటుంబంతో మేము ఉంటాం. నమస్కారం. మహారాష్ట్రలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోనావాలాలోని బుషి డ్యాం ఓవర్ఫ్లో అయింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో డ్యాం నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. లోనావాలాలో గత 24 గంటల్లో 116 మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఆరోపణలతో భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే అప్పలనాయుడును అతని భార్య హైమ ఆమెతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగాధర్తో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇంకా మాకు అదుపులో లేదు. తయారు చేసింది హైమాకి సపోర్ట్ చేసింది గంగాధర్. వాళ్ళిద్దరే డబ్బులు ఏర్పాటు చేయడం, ప్లానింగ్ చేయడం అంతా కూడా. ప్లానింగ్ అంతా గంగాధర్, డబ్బులు అది ఏర్పాటు చేయడం హైమా ఏర్పాటు చేసింది. అప్రాక్సిమేట్లీ వీళ్ళు నైట్ 11 గంటల సమయంలో శ్రీరాంపురం వెళ్ళారు ముగ్గురు. అయితే వెళ్ళిన తర్వాత అతనేమో ఇంకా తెలివిగా ఉన్నాడు. ఈ హైమాకి వాట్సాప్ మెసేజ్ చేశారు, మేము మీ ఇంటి వెనకాతలో ఉన్నామని. అయితే దాని మీద ఏమో హైమా ఇంకా మా ఆయన పడుకోలేదు, ఈ లోపు మీరు మా ఇంటి మేడ మీద కూర్చోండి అని అన్నది. 10:30కి అతను పడుకున్న తర్వాత వాళ్ళకి వెళ్ళి మా ఆయన పడుకున్నారు, మీరు వెనక డోర్ తీస్తాను, మీరు వెనక రండి అని చెప్పి. లేదు, కాకపోతే మేము పిఎం చేసిన డాక్టర్ గారిని కూడా అడిగాము, ఆల్కహాల్ మాత్రం బాగా తాగి ఉన్నాడు సార్, ఈ మెడిసిన్ సంబంధించి ఏమీ లేదు అని చెప్పినారు. ముందే చంపాలనే ప్లాన్ అయితే ఉంది. ఆ రోజు కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీ అయింది. వాళ్ళని రమ్మని కూడా చెప్పింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి మీద ఉంచింది. ఇద్దరు పిల్లలు, కూతుళ్ళు బయట, ఆమె కింద బయట ఉంది. చంపిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి చూసుకోమంటే ఈమె వెళ్ళి చూసుకుంది, నిర్ధారించుకుంది చనిపోయాడని. ఆ తర్వాత వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి పంపించేసింది. దగ్గర మొత్తం ఒకరు 70,000, ఒకరు 10,000, ఒకరు 20,000 లెక్కన పంచుకుంటే 20,000 ఉన్న అతన్ని అరెస్ట్ చేశాము. అతని దగ్గర నుండి 19,000 ఆ నేరానికి ఆ రోజు వెళ్ళినప్పుడు వాడిన బైక్ను రికవరీ చేశామండి. ఇంకొక ఇద్దరు తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో ఉన్న వెంకటాపురంలో అర్ధరాత్రి చిరుత సంచారం కలకలం సృష్టించింది. లెక్చరర్ బాలాజీ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత అక్కడ ఉన్న పెంపుడు జంతువులపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఇంటి యజమానులు పెద్దగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి అడవి వైపు పారిపోయింది. గత 3 రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడద్దురా మాట్లాడదు. అది దూకింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అహంకారానికి ఒక హద్దు ఉంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. ఆయన గతంలో ప్రజానాయకుడు గద్దర్ను గంటల పాటు ఎండలో వేచి ఉండేలా చేశారంటూ ఆరోపించారు. అహంకారానికి కూడా హద్దు ఉంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అహంకారం అహంభావం పెట్టేగిపోయి గద్దరన్నను గడిల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని
ఇవాళ మనం క్షమించాలనా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యుద్ధ నౌకై పేదల గలమై తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదైన గద్దరన్న కలవడానికి వస్తే నీ గడి ముందల 4 గంటలు ఎర్రటెండకు నిలబెట్టినావు కదా, నీకు ఉరి శిక్ష వేసిన తక్కువ నాన్నే నీడున్న సోదరులు నేను అడగదలుచుకున్నా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులే కాకుండా మహిళల వ్యక్తిగత సంభాషణను కూడా వినడం తీవ్రంగా ఖండించారు. ఇంత ఉందే మా అనిరుద్ధ్ చెప్పిండు, ఎందుకయ్యా వాడు వచ్చేది, నేను నా భార్య మాట్లాడుకుంటూ వింటాడా, వాడు అసలు మనిషా పశువు అని అడుగుతుండు. మా అమ్మ మా కోడలతోనో లేకపోతే మాతోనే మాట్లాడుకుంటే గాజోలి కూడా వింటాడా అనే, గింతకంటే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా అని మా ఎమ్మెల్యే అడుగుతున్నాడు. నేను అడగదలుచుకున్నా, రాజకీయ నాయకుల మాటలు విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల మాటలు విన్నాడంటే వానికి అక్కడికి వచ్చిందేమో అనుకున్నాం. ఆడబిడ్డల మాటలు వినేటోడు వాడు అసలు మనిషేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ మా ఇందిరమ్మ చీరలు ఇస్తే పండుగ పూట నాడు చీర పెడితే మా తమ్ముడు సారె పెట్టిండని మా అక్కలందరూ కట్టుకొని ఆశీర్వాదానికి వచ్చారు. మా అక్కల్ని అడుగుతున్నా, మీ ఇంటి ఆయనతో మీరు మాట్లాడుకుంటే ఎవడన్నా మీ ఫోన్ వింటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయరు. ఇవాళ మన ఫోన్ లేననికి రావాలనా? ఎందుకు రావాలి? ఆయన ఉద్యోగం ఇచ్చిర్రు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. అందుకే నేను మొన్న చెప్పిన ఇవాళ చెప్తున్నా, అరుంధతి శ్రీనివాస్